ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి అక్టోబర్ 14-15 తేదీల్లో 3 కోరికలు తీరబోతున్నాయి. ఈ తులారాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ సమయంలో తులారాశి వారికి అయితే గ్రహాల మార్పు వల్ల వీరి జీవితంలో కొన్ని అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయి. వీరి జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు తొలగిపోయి వీరికి ఊహించని అదృష్టం అనేది కలిసి రాబోతుంది. గతంలో మీరు పడిన కష్టాలకు ఈ సమయంలో విముక్తి లభించబోతుంది. మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేము చెప్పేది అర్థం అవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చెప్పబడను. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి. తులారాశి అనేది రాశి చక్రంలోనే 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. అయితే తులారాశి వారికి మాత్రం అక్టోబర్ 14-15 తేదీల్లో గురువు, శుక్రుడు అనుకూలంగా ఉండబోతున్నాడు. ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీ యొక్క పెద్ద కోరికలు ఈ సమయంలో తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు. తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు అయితే చాలా తెలివితేటలు కలిగి ఉంటారు, ధైర్యాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. వీరి యొక్క అందం అనేది ఎదుటి వారిని ఆకర్షించే విధంగా ఉంటుంది. వీరైతే అందరినీ కలుపుకునే తత్వం అయితే ఎక్కువగా ఉంటుంది. తులారాశిలో జన్మించిన వారికి స్నేహితులు అయితే ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు అయితే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఏదైనా సరే చాలా నిజాయితీగా ఉంటారు. ఎంత పెద్దవారితో అయినా నిజాయితీగా మాట్లాడతారు. ఎవరితో కూడా తగ్గరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం అయితే వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనేక ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. వీరికి పట్టుదల, ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు, ఆలోచించి చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు. వీరు అయితే జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు. తులారాశిలో జన్మించిన వారు ఎంజాయ్మెంట్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వీరు మధ్యవర్తిత్వానికి ఎప్పుడూ ముందుంటారని చెప్పుకోవచ్చు. తులారాశిలో జన్మించిన వారు తమ యొక్క భాగస్వామిని అయితే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. అలాగే వీరు కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను ముందే తెలుసుకొని
తీర్చేస్తూ ఉంటారు. కుటుంబం పట్ల అమితమైన ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే ఈ తులారాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. పూజలు తీర్థయాత్రలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ తులారాశిలో జన్మించిన వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయరు. అలాగే అవసరాలకు వాడుకొని వీరినైతే నెట్టేస్తూ ఉంటారు. నా అనుకున్న వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. వీరు అయితే వారి వల్ల ఎన్నో కష్టాలను నష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అలాగే వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి ధైర్యం అయితే వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే వీరు గతంలో ఎన్నో ఇబ్బందులను ఎన్నో కష్టాలను అయితే పే చేస్తూ ఉంటారు. వీరు కింద పడి పైకి లేచిన వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారికి మాత్రం అక్టోబర్ 14-15 తేదీల్లో అయితే గురువు కుజుడు అనుకూలంగా ఉండబోతున్నాడు. ఈ సమయంలో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే రాబోతున్నాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ యొక్క 3 పెద్ద కోరికలు ఈ సమయంలో తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీకు ఈ సమయంలో గ్రహ సంచారం అనుకూలమైన ఫలితాలే రాబోతున్నాయి. ఈ సమయంలో మీకు అద్భుతమైన అనూహ్యమైన విజయాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు అయితే ఈ 2 రోజుల్లో తొలగిపోతాయి. వ్యాపారంలో మీరు ఎన్నడూ చూడని లాభాలను చూడబోతున్నారు. కొత్త కస్టమర్ల ద్వారా వ్యాపారంలో మంచి లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీరు ఎప్పటి నుంచో ఉన్న మీ యొక్క పెద్ద కోరికలు ఈ సమయంలో తీరబోతున్నాయి. మీరు ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఉద్యోగం రావట్లేదు అని నిరాశ చెంది ఉన్నారా? ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు కొనసాగించండి. ఈ సమయంలో అయితే మీకు ఒక ఆఫర్ లెటర్ ఉద్యోగానికి సంబంధించి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు చేసేవారికి అయితే మీరు కోరుకున్న సంబంధం అయితే సెటిల్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అయితే మీ యొక్క 3 పెద్ద కోరికలు అయితే తీరబోతున్నాయి. సొంత ఇంటి కల కూడా నెరవేరబోతుంది. సొంత ఇంటి కోసం అయితే నూతన గృహం కొనడం లేదా ఇంటి కోసం కొంత స్థలం కొనే అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి. గ్రహాలు మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో అయితే మీరు లక్ష్మీదేవి ఆరాధన, శివారాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. శివుని అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది. మీరు చేసే పూజల వల్ల మీరు ఈ సమయంలో మంచి ఫలితాలను అయితే పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీకు శత్రువులు కూడా అధికంగా ఉంటారు. మీరు ఏ పని మొదలు పెట్టినా సరే ఎవరితో షేర్ చేసుకోకండి. ఒక పని పూర్తి అయ్యే వరకు ఆ పని విషయం ఎవరితో మీరు షేర్ చేసుకోకండి. నా అనుకున్న వారే మిమ్మల్ని అధికంగా మోసం చేయాలని చూస్తారు. అటువంటి వ్యక్తులకు మీరు కంపల్సరీ దూరంగా ఉండండి. ఏ పని అయినా మీ యొక్క భాగస్వామితో మీ యొక్క కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి. అలాగే మీరు ఈ సమయంలో శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో తెలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పాత బాకీలు కూడా ఈ సమయంలో మీకు పొందే అవకాశాలు ఉన్నాయి. మీకు ఈ సమయంలో మీ యొక్క స్నేహితుల సపోర్ట్ కూడా లభించబోతుంది. గతంలో ఉన్న సమస్యలు, ఇబ్బందులు, అడ్డంకులు తొలగిపోతాయి. అదృష్టం కాలం మీకు అనుకూలంగా ఉండబోతుంది. మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ సమయంలో డబ్బు కూడా మీకు ఏదో విధంగా చేతికి అందబోతుంది. దైవం యొక్క తోడు ఈ సమయంలో మీతో ఉండబోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.